ఇప్పుడు పోయినాయి అక్కడ కూడా దరిద్రం అయిపోయింది, జనాలు ఎక్కువైపోయి మంది ఎక్కువై మజ్జిగ పలచన అయిపోయింది. ఇక్కడ ఆ కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకి వస్తున్నాయి, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకి రాకపోవడం ఏంటి? కాబట్టి ఆ దిశగా తీసుకురాగలిగితే విశ్వవిద్యాలయాల విషయంలో లోకేష్ చేసినటువంటిది సక్సెస్ అవుతుంది. అంటే దీన్ని యూనివర్సిటీల మీద రాజకీయ పెత్తనంగా చూడాలా, రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీసీల నియామకం అంటే వాస్తవానికి అది జరగదనుకోండి, కానీ సడన్ గా ఇలాగా రాజీనామాలు చేయించడం ఇది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఎంతవరకు అనుకోగలరు? రాజీనామా చేయించడంలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బట్ సాక్ష్యం లేని నేరం అది క్లియర్. కాబట్టి ఎనఫ్, బట్ అది చేయడంలో తప్పు లేదు నైతికంగా అయితే, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అట్లుంది. రాజకీయ పార్టీ కార్యకర్తలనే పనిచేశారు కాబట్టి అది చేశారు. అదే సందర్భంలో దాన్ని బాధ్యతగా ఆ తర్వాత దాన్ని సంస్కరించే క్రమంలో వీళ్ళు మాత్రం ఒకంత బాధ్యతగానే చేశారు. అంటే సార్ ఇలాగ రేపొద్దున అధికారాలు మారినప్పుడు ఇలాగే మళ్ళీ ఒక ప్రక్షాళన, యూనివర్సిటీల ప్రక్షాళన పేరుతో రేపొద్దున వాళ్ళు వచ్చిన మొత్తం మళ్ళీ మా 17 చేసిన వాళ్ళు మొత్తం 19 యూనివర్సిటీలో మార్చేస్తారా? ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయం మళ్ళీ ఏ సంస్కరణవాదో రావాలండి, రాష్ట్రం బాగుపడాలంటే. ఇంతకుముందు కాస్త హోపా పవన్ కళ్యాణ్ మీద ఉండేది, ఆయన కూడా అటుకి కొలైడ్ అయిపోవడంతో ఆయన కూడా కుసంస్కారాన్ని సంస్కారం